దాన్ని చికెపిస్తుంది. यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव। भोगान् भुक्ता वयमेव भुक्तास् तपो न तप्तं वयमेव तप्तः कालो न यातो वयमेव यातास् तृष्णा न जीर्णा वयमेव जीर्णाः। ధర్మప్రియ ఆప్త బంధువులారా, మాతృశక్తి దీర్ఘకాలం తర్వాత ఈ సత్సంగంలో నేను ఈ కర్మ సిద్ధాంతం మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈరోజు ఒక కుల మత రహితమైన ప్రపంచ మానవులందరూ కూడా కలిపి జరుపుకుంటున్నటువంటి పర్వము అది యోగము. మరి యోగము అనే పదాన్ని మనం ఎంతమందిని ఏ విధముగా దీన్ని అర్థం చేసుకున్నాము అనేది మాత్రం మనం ప్రశ్నించుకోవాలి. అయితే సామవేదములోని ఒక మంత్రం తీసుకుని నా ఉపన్యాసాన్ని నేను ప్రారంభిస్తాను. సామవేదము 3వ ఖండము 18వ అధ్యాయము మంత్రము 1696. కా ఇం వేదసుతే సచా పిబంత కద్వయో దధే అయం యః పురో విభిన్నత్యోజస మందానః క్షిప్ర్యంధసః. ఈ మంత్రాన్ని గనుక మనం అర్థం చేసుకుంటే మనకు చాలా విషయాలు గోచరమవుతవి. ఈ మంత్రములో ముఖ్యంగా ఇంద్ర అనే ఒక శబ్దం వస్తుంది. ఇక్కడ ఇంద్రుడు ఎవరు? మనం వ్యాకరణానుసారముగా తీసుకుంటే ఇంద్రుడు అంటే అనేక అర్థములు మనకు వ్యాకరణ శాస్త్రములో చెప్పబడుతూ ఉంటవి. ఇంద్రుడు అంటే జీవాత్మ, ఇంద్రుడు అంటే పరమాత్మ, ఇంద్రుడు అంటే సూర్యుడు, ఇంద్రుడు అంటే సేనాపతి. జీవాత్మ, పరమాత్మ, సూర్యుడు, సేనాపతి. ఇప్పుడు ఈ మంత్రంలోకి వెళ్తే ఈ శరీరానికి ఆయువు ఎవరు ప్రసాదిస్తారు? మనం ఏ శరీరంలో అయితే ఉన్నామో ఆ శరీరమునకు ఆయువు ఎవరు ప్రసాదిస్తారు?
మీ అందరి సమాధానం పరమాత్ముడైతే అప్పుడు ఈ యోగాభ్యాసము చేయడం వల్ల లాభం ఏమి జరగదు. ఎందుకంటే ఈ శరీరానికి ఆయువు పరమాత్ముడు ప్రసాదించినట్టయితే మనం తల్లి గర్భములో జన్మించినప్పుడే మనకి ఎంత సమయం ఉండాలో ఆ సమయం నిర్ధారణ జరిగి మనం బయటకు వస్తాం. అప్పుడు మనం ఈ శరీరానికి అనుకూలమైన ఆహారము తిన్నా, ప్రతికూలమైన ఆహారము తిన్నా, ఏ విధంగా మనము వ్యవహరించినా ఎప్పటి వరకైతే మృత్యువు నిశ్చితము నిర్ధారణ చెయ్యబడి ఉందో అప్పటి వరకు మృత్యువు రావడానికి వీలు లేదు. అంటే అప్పుడు ఈ వ్యాయామము, యోగము, ప్రాణాయామము, ధ్యానము, ఆహార నియమాలు పాటించవలసిన అవసరము లేదు. మరి ఈ శరీరానికి ఆయువు ఎవరు ప్రసాదిస్తున్నారు అంటే అప్పుడు మనం యథార్థంగా తెలుసుకోగలిగితే పరమాత్ముడు కాదు, జీవాత్మ అని మనం గమనించాలి. ఇది అందరూ కూడా వినే ప్రయత్నం చెయ్యండి. ఈ శరీరానికి ఆయువు పరమాత్ముడు ప్రసాదించడు, జీవుడే ప్రసాదింపజేసుకుంటాడు. మరి కర్మలు, కర్మ ఫలాలు పరమాత్ముని చేతిలో ఉన్నవి కదా. మరి ఈ శరీరానికి జీవుడు ఎలా ఆయువుని ప్రసాదిస్తాడు అనేది కూడా మనకు ఈ సందేహము వచ్చే అవకాశం ఉంది. మనము గనక చరకుని యొక్క దృష్టికోణంతో చూస్తే చరకుడు ఈ మంత్రంలో ఇంద్రుడు అంటే పరమాత్ముని కాకుండా జీవుణ్ణి తీసుకుంటాడు. ఈ శరీరానికి అధిపతి జీవుడు, పరమాత్ముడు కాదు. ఈ శరీరములోని సర్వ అవయవాలను ఏ విధముగా ఉపయోగించుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో జ్ఞాత జీవుడే. ఈ శరీరములోని సర్వ సాధనాలు జీవునకు ఇవ్వబడినవి, పరమాత్మునికి కాదు. కాబట్టి ఈ సాధనాలను ఎలా ఉపయోగించుకోవాలో, విపరీతముగా ఉపయోగించుకుంటే నష్టము, సానుకూలంగా ఉపయోగించుకుంటే లాభము అనేది జీవుడికే వర్తిస్తుంది అని చరకుడు స్పష్టంగా చెప్తాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనము ఒక పెద్ద షోరూంకి వెళ్ళి చాలా విలువైన వస్త్రాన్ని మనం కొనుగోలు చేసాం. దాన్ని గనక మనం ఇంకా సరళ భాషలో చెప్పుకోవాలి అనుకుంటే, ఒక బిడ్డకు తల్లి ఆమెకు అభిరుచి తగ్గట్టుగా బిడ్డకి ఏ రంగు ఇష్టమో ఆ రంగు కాకుండా తల్లికి నచ్చినట్టుగా ఒక వస్త్రాన్ని కొనుగోలు చేసి బిడ్డకి ఇచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డ క్రోధానికి వశీభూతమై ఆ వస్త్రాన్ని కాల్చేసింది. ఇప్పుడు ఆ వస్త్రము ఉపయోగింపబడక ముందే కాల్చివేయబడింది. ఇలా జరగడానికి కారణం ఎవరు? వస్త్రాన్ని తయారు చేసిన సాలెవాడ, అమ్ముతున్న యజమానియా, కొనుగోలు చేసిన తల్లియా? తల్లి. అంటే మీరందరూ కూడా సమాధానం ఏం చెప్తారు? ఎవరి కోసమైతే ఈ వస్త్రం కొనుగోలు చేసి తేబడిందో ఆ వ్యక్తి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడము మూలంగా దాన్ని కాల్చేయడం వలన ఆ వస్త్రం త్వరగా భస్మమైంది, కానీ దానికి ఇంకా సమయం ఉండింది అని మీరందరూ చెప్తారు. ఒకవేళ ఆ అమ్మాయి ఆ వస్త్రాన్ని కాల్చేయకపోతే, అగ్నికి ఆమె ఆహుతి ఇవ్వకపోతే
మీరు చెప్పగలుగుతారా ఆ వస్త్రం ఎన్ని రోజులు వచ్చేది అనేది? వాడకంను బట్టి. చాలా రోజులు వచ్చేది. వాడకంను బట్టి. నాకు నిశ్చిత సమయం చెప్పండి. వాడకాన్ని బట్టి. చెప్పలేమండి, చెప్పలేము. నిశ్చిత సమయాన్ని ఎవ్వరము చెప్పలేము. కాబట్టి ఈ జీవాత్మకు ఈ శరీరము కూడా వస్త్రమే. జీవాత్మకు ఈ శరీరము వస్త్రమే. ఈ వస్త్రాన్ని అతను వ్యసనాల పాలై దహింపజేసుకుంటాడా, లేదా ప్రాణాయామము చేసి వాతావరణానికి అనుకూలమైన ఆహారము తీసుకొని రుచికరమైనటువంటి భోజనాన్ని ఇష్టపడకుండా పౌష్టికమైనది తన శరీర తత్వానికి అనుకూలమైన భోజనాన్ని గనక అతను ఈ వస్త్రానికి అంటే ఈ శరీరానికి వసంగగలిగితే ఇది తప్పకుండా దీర్ఘాయువుకి వెళ్తుంది. అందుకనే ఈ మంత్రములో పరమాత్ముడు ఏమని ఉపదేశిస్తున్నాడు అంటే, హే జీవా, నీవు ఇప్పుడు ఈ వస్త్రాన్ని ధరించుకొని ఉన్నావు. కహ అంటే ఎవరు ఈ వస్త్రాన్ని తయారు చేశారు అంటే పరమాత్ముడే. అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ శరీరం అనే వస్త్రాన్ని అనగా స్థూల దేహాన్ని, ఆ తర్వాత సూక్ష్మ దేహాన్ని ఎవరు తయారు చేశారు అంటే పరమాత్ముడే. పరమాత్ముడు అణువుల సంయోగము ద్వారా కారణదేహాన్ని, ఆ తర్వాత సూక్ష్మదేహాన్ని, ఆ తర్వాత స్థూల దేహాన్ని తయారు చేసింది మాత్రం పరమాత్ముడే. ఏదైతే ఈ శరీరగత మూల కారణాలు ఉన్నాయో ఆ మూల కారణాలను పరమాత్ముడు మాత్రం తయారు చెయ్యలేదు. కానీ ఈ మూలగత కారణాలను ఎంత కలపాలో ఎంత కలపకూడదో అనేది ఆ విధంగా తంతువుల యొక్క సంయోగము వలన వస్త్రం ఎలా తయారవుతుందో అణువుల సంయోగము వలన ఈ శరీరం తయారయ్యింది. ఈ శరీరము పరమాత్ముని ఆధీనములో తయారు చెయ్యబడి ఉంది. మనం ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటి అంటే, పరమాత్ముడు కర్మానుకూలముగా దేహమును ప్రసాదిస్తాడు. అనగా మనము ఎట్టి కర్మలు చేస్తే ఆ కర్మలకు అనుకూలముగా మనకి పరమాత్ముడు ఈ దేహం అనే వస్త్రాన్ని ప్రసాదిస్తాడు. అనగా పరమాత్ముడు కర్మానుకూలముగా యోనిని మాత్రమే వ్యవస్థ చేస్తాడు. అలా యోనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వస్త్రాన్ని జీవుడు ఎలా ఉపయోగించుకుంటే దీని యొక్క సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అందుకనే పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఈ మంత్రములో, కహ కహ ఇయం వేద, నేను ఈ వస్త్రాన్ని బుద్ధిపూర్వకముగా తయారు చేశాను. వేద నాకు తెలుసు. ఈ వస్త్రం యొక్క సామర్థ్యము, ఈ వస్త్రం యొక్క విలువ, ఈ వస్త్రం యొక్క కెపాసిటీ నాకు తెలుసు అని చెబుతూ, సచా పిబంతం తద్ వయోదధే, ఈ వస్త్రమే కాదు, ఈ వస్త్రాన్ని ఆధారముగా చేసుకొని ఎక్కడైతే జీవుడు జీవనము గడుపుతాడో, ఎలా మగ్గం మీద తంతువుల ద్వారా వస్త్రము తయారవుతుందో, అంటే తంతువులు వస్త్రానికి ఉపాదాన కారణమైతే మగ్గము అక్కడ సాధారణ కారణముగా ఉంది. అనగా ఒక వస్త్రం తయారవ్వాలి అంటే మగ్గం ఉండాలి, ఆ తర్వాత తంతువులు ఉండాలి, చేసిన సాలెవాడు ఎవరైతే చేస్తారో చైతన్య శక్తి ఏదైతే ఉందో సాలెవాడు కూడా ఉండాలి. ఈ ఫండమెంటల్ నే మనం కుమ్మరి అంటే కుండ దగ్గర తీసుకోవాలి.
చపాతీలు చేసే దగ్గర పిండి, చపాతీ, గ్యాస్, ఇలా ఒక పదార్థము తయారవ్వాలి అంటే ప్రతి పదార్థానికి 3 కారణాలుంటవి. ఒకటి, ఆ వస్తువు నుండి ఆ వస్తువు పుడుతుంది, దాన్ని మనం ఉపాదాన కారణం అంటాము. ఆ పదార్థము తయారవ్వడానికి మూల పదార్థము కాకుండా మనం మిగతా ఏ పదార్థాలను తీసుకుంటామో వాటన్నింటిని కూడా సాధారణ కారణాలు అంటాము. మరి ఈ సాధారణ కారణాలను, ఉపాదాన కారణాలను బుద్ధిపూర్వకంగా వాక్యకృతే వేదే, పరమాత్ముడు బుద్ధిపూర్వకముగా ఈ వాక్య రచన చేస్తాడు. అనగా ఈ శరీర నిర్మాణము పరమాత్ముడు బుద్ధిపూర్వకంగా చేస్తాడు. ఎవరి కోసం చేస్తున్నాడంటే ఈ మంత్రంలో పరమాత్ముడు అదే చెప్తున్నాడు. ఈ శరీరాన్ని నేను తయారు చేశాను మూల కారణాల ద్వారా, మూల అణువుల ద్వారా, మూల పదార్థము ద్వారా నేను తయారు చేశాను. నేను ఈ వస్త్రమునే కాదు, ఈ సృష్టినంతా కూడా నేనే నిర్మాణము చేస్తాను. కానీ ఈ సృష్టిలోని మార్పు నీ వలన జరిగేది కాదు. నువ్వు దీన్ని, ఈ సృష్టి యొక్క ఆయువుని నీవు పెంచలేవు, తగ్గించలేవు. ఆ విషయాన్ని నువ్వు కాస్త పక్కన పెట్టు. కానీ ఈ దేహం అనే వస్త్రం ఏదైతే ఉందో, ఈ దేహం అనే వస్త్రానికి ఇది ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఎంతకాలం ఉపయోగించుకోవాలి, దేనికి ఉపయోగించుకోవాలి అనే విషయములో నీకు మాత్రమే ఆధిపత్యం ఉంది. నేను జోక్యం చేసుకోను అంటాడు. ఏమన్నాడు? అయం యః పురో విభిన్నః ఓజసా మందానః. ఓ జీవాత్మ, నేను నీకు పూర్వకర్మలకు అనుకూలముగా ఈ యోనిని నేను నీకు ప్రసాదిస్తున్నాను. అనగా ఈ ఉత్తమ వస్త్రాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. నీవు ఈ వస్త్రము ద్వారా సుఖము కాని, దుఃఖము కాని, ఆయువుని కాని పొందాలి అంటే నీవే కర్తవు అంటాడు. అనగా కర్మానుకూలముగా యోని లభిస్తుంది, కానీ సుఖ దుఃఖాలు మాత్రం కర్మానుకూలముగా లభించవు. అతని సామర్థ్యానుకూలముగా సుఖ దుఃఖములు లభిస్తవి. ఈ కర్మ ఫలాలు మనం గమనిస్తే ఒక జీవుడు మరొక జీవునికి కూడా సుఖ దుఃఖాలు ఇస్తున్నాడు. కానీ యోని మాత్రం మరొక జీవుడు ఇంకొక జీవికి ఇవ్వలేడు. పరమాత్ముడు మాత్రమే మనకు ఈ విధమైన వస్త్రాలని ప్రసాదిస్తాడు. కానీ ఈ వస్త్రము ద్వారా సుఖము కాని, దుఃఖము కాని, సామర్థ్యాన్ని పెంచుకోవడము కాని, తగ్గించుకోవడము కాని, లక్ష్యాన్ని పొందడము కాని, లక్ష్యాన్ని మధ్యలో వదిలివేయడము కాని, ఇదంతా కూడా పరమాత్ముని చేతిలో లేదు. ఈ శరీరము ద్వారా సుఖము పొందుతావా, ఈ శరీరము ద్వారా దుఃఖం అనుభవిస్తావా, ఇవన్నీ కూడా జీవుని చేతిలోనే ఉన్నవి. అది మనం గమనించాలి. జీవుడు ఈ శరీరము ద్వారా దుఃఖము కాకుండా కేవలము సుఖాన్నే అనుభవించాలి అంటే అతను తప్పకుండా యోగాభ్యాసం చెయ్యాలి. ఇదే మనము గమనించవలసిన మూల ప్రధాన నాలెడ్జ్ అంటే జ్ఞానం. మనం ఎందుకు యోగా చెయ్యాలి అంటే సుఖ దుఃఖాలు హెచ్చు తగ్గులుగా తీసుకునే అవకాశం మానవ జన్మకి పరమాత్ముడు ప్రసాదించిన గొప్ప వరము. పశ్వాది యోనుల యందు అక్కడ తనకు అనుకూలమైన సుఖము కాని, తనకు ప్రతికూలమైన దుఃఖాన్ని కాని జయించే శక్తి జీవాత్మకు అక్కడ ఉండదు. కానీ మానవ జన్మకి మాత్రం పరమాత్ముడు ఎంత గొప్పటి అవకాశం ఇస్తాడు అంటే, నీవు సుఖంగా ఈ వస్త్రము ద్వారా సుఖము పొందాలి అంటే
ఈ వస్త్రము ద్వారా దుఃఖాన్ని జయించుకోవాలి అన్నా, ఈ వస్త్రము ద్వారా నీవు మృత్యువుని నెట్టివేయాలన్నా ఇది నీ చేతిలో పని అంటాడు. ఇది ఈ జీవుడు ఏమి చెయ్యబోతున్నాడో, ఏమి నిర్ణయము తీసుకుంటున్నాడో, ఈ వస్త్రాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో, ఎలా నిర్మాణము చేసిన సాలెవాడికి, అమ్ముతున్న యజమానికి, కొనుగోలు చేసిన తల్లికి ఎలా తెలియదో, అదే విధంగా ఈ శరీరాన్ని ప్రసాదించిన నిర్మాణము చేసిన పరమాత్మునికి కానీ, శుక్రరేణువులను తన శరీరమునందు ధరింపజేసుకొని ఒక తండ్రి తన భార్య యోనిలో ప్రవేశింపజేస్తాడు. ఆ భార్య ఆ శరీర నిర్మాణము కోసం 9 మాసాలు కష్టపడుతుంది. అంటే తల్లికి కానీ, తండ్రికి కానీ, పరమాత్మునికి కానీ ఈ వస్త్రాన్ని హెచ్చు తగ్గులు చేసే అవకాశము లేదు. జీవునకు స్వయం మాత్రమే ఉంది. అందుకని ఋషులు ఏం చెప్తున్నారు అంటే, ఓ మానవ, ఎలా ఒక వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ యజమాని నీకు ఎలా గ్యారంటీ కార్డ్ ఇచ్చినప్పటికీ నీవు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే, అది సమయానికి పూర్వమే దుర్ఘటనకి లోనవుతే అది యజమాని యొక్క తప్పు కాదు. అదే విధముగా ఈ దేహము, మానవ దేహము తల్లి గర్భము నుండి ఈ లోకానికి వచ్చిన తర్వాత వైద్యులు సంపూర్ణ ఆరోగ్య అవయవాలున్నవి, ఏ అవయవ నిర్మాణముల లోపము లేదు అని ఈ విధంగా నిర్ధారణ జరిగిన తర్వాత, ఏ జీవుడైతే ఈ శరీరమునందు దీర్ఘకాలము ఉండే ప్రయత్నము చెయ్యడో ఆ విషయములో జీవుడు స్వతంత్రుడు. అందుకనే మన ఋషులు, మన తపస్వి అయిన వేదజ్ఞులు, ఋషులు, ఋషికలు ఈ దేహం యొక్క అస్తిత్వాన్ని, బుద్ధి సామర్థ్యాన్ని, మనస్సు యొక్క సామర్థ్యాన్ని, ఆత్మ యొక్క లక్షణాలను ఎంత పరిశీలన చేశారు అంటే, నిజముగా సుఖ దుఃఖాలు జీవుడు స్వయముగా ఎన్నుకుంటున్నాడా లేక పరమాత్ముని ద్వారా ఇవ్వబడుతున్నవా అనే ప్రశ్న వచ్చినప్పుడు, కాదు, జీవుడే స్వయముగా సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నాడు. ఇందులో పరమాత్ముని యొక్క ప్రమేయం లేదు. మరి పరమాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే, పరమాత్ముడు కేవలము యోనిని మాత్రమే ప్రసాదిస్తున్నాడు. ఇతను చేసిన కర్మలను బట్టి ఆ పరమాత్ముడు యోనిని ప్రసాదిస్తున్నాడు. సుఖ దుఃఖములు మాత్రం జీవుడే అనుభవిస్తున్నాడు. అందుకనే దేని ద్వారా అనుభవిస్తున్నాడు అంటే, శరీరము, ఇంద్రియాలు, మనస్సు. ఈ జీవుడు సుఖ దుఃఖాలను, ఒత్తిడిని, బలహీనతను ఎవరి ద్వారా అనుభవిస్తున్నాడు అనంటే, శరీరము ద్వారా అనుభవిస్తాడు, మానసికంగా అనుభవిస్తున్నాడు, అప్పుడప్పుడు తన తోటి ప్రాణుల ద్వారా కూడా అనుభవిస్తున్నాడు. మరి ఋషులు ఏం చెప్పారు అంటే, ఆది దైవిక దుఃఖం గురించి ప్రయత్నము పక్కన పెట్టేసే, కానీ 2 దుఃఖాలని మాత్రం జీవుడు జయించగలుగుతాడు. ఏది? శారీరక దుఃఖాలను, మానసిక దుఃఖాలను, అనగా ఆధ్యాత్మిక దుఃఖాలను, ఆది దైవిక దుఃఖాలను, ఆది భౌతిక దుఃఖాలను జీవుడు సామర్థ్యం పెంచుకుంటే జయించగలుగుతాడు. అందులో ముఖ్యంగా ఆధ్యాత్మిక దుఃఖాన్నైతే జయించగలడములో జీవుడికి 100% అవకాశం లభిస్తుంది. ఎలా అంటే, శారీరక రోగాలకు కారణం ఆహార నియమాల యొక్క ఉల్లంఘననే, బ్రహ్మచర్యం యొక్క ఉల్లంఘన, అతి నిద్ర లేక నిద్ర లేకపోవడం,
ఈ బ్రహ్మచర్యము, ఆహారము, నిద్ర, ఈ మూడింటిని అతను నియమితముగా సమతుల్యముగా పాటించగలిగితే శారీరక దుఃఖముల నుండి అతను భేదింపబడతాడు, ఛేదింపబడతాడు. ఇక మానసికంగా ఏదైతే సుఖ దుఃఖాలు ప్రభావితం అవుతున్నాయో అతను దానిని ప్రాణాయామము చేసి ఆ మనస్సులో అథ యోగానుశాసనం అంటాడు. యోగము అంటేనే శాసనములో ఉండడం, అనుశాసనం. ఏ మానవుడైతే రూల్స్ ని పాటించడో, నియమాలను పాటించడో అతను నిరంతరము దుఃఖమే అనుభవిస్తాడు. కాబట్టి పతంజలి మహర్షి ఏమంటాడు అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు. ఈ మనస్సులో జరుగుతున్నటువంటి చిత్త వికారాలు ఏవైతే ఉన్నాయో, దేని ద్వారా చిత్తం ప్రభావితం అవుతుందో, ఆ ప్రభావితమై ఇంద్రియాల ద్వారా విషయ సేవన ఏదైతే ఉందో ఆ విషయ సేవనని మనస్సుతో ప్రభావితము కాకుండా చూసుకోవాలి అంటే అతను తప్పకుండా ప్రాణాయామము చేయవలసిందే. ప్రాణాయామము ద్వారా ఈ చిత్తవృత్తులన్నీ కూడా అతనికి సొంతమవుతవి, స్వాధీనమవుతవి. కాబట్టి ఏ మానవుడైతే ప్రాణాయామము అభ్యాసము చేస్తాడో అతను ఇంద్రియాలను తన వశములో పెట్టుకోగలుగుతాడు. కాబట్టి శారీరక ప్రక్రియలు చేసినప్పుడు శరీరం దృఢత్వంగా ఉంటుంది. ప్రాణాయామము చేసినప్పుడు మనస్సు విజ్ఞానాత్మ వైపు వెళ్తుందంట. ఇక ఎప్పుడైతే జీవుడు అన్నమయ కోశము నుండి, ప్రాణమయ కోశము నుండి, మనోమయ కోశము నుండి విజ్ఞానమయ కోశంకి వెళ్తాడో, ఇక ఆ విజ్ఞానమయ కోశము నుండి ఆనందమయ కోశంలోకి వెళ్ళి అక్కడ ఈ ఆత్మ పరమాత్మలోకి చేరుకునే వరకే మనస్సుని మనసు యొక్క సహాయం తీసుకుంటుంది. అనగా విజ్ఞాన కోశం వరకే మనస్సుతో పనిచేస్తుంది జీవాత్మ. ఎప్పుడైతే విశేషమైన జ్ఞానము జీవాత్మకు అర్థమైపోతుంది, నిజంగా ఈ మానవ జన్మలో మనస్సు యొక్క సామర్థ్యము ఎంత గొప్పది అంటే తనెవరు అనే ఆ స్వరూపాన్ని దర్శింపజేసుకునే దర్పణము ఏదైనా ఉందా అంటే అది మనస్సే. అదే విధముగా దేహము యొక్క అస్తిత్వము తెలియాలి అంటే కూడా మనస్సే దర్పణము. ఈ దేహానికి, జీవాత్మకి ఎవరైతే శాసనములో అనగా ఎవరి శాసనములో జీవుడు, దేహము అనగా అణువులు ఉంటాయో ఆ పరమాత్మని కూడా తెలుసుకోవాలి అంటే మనస్సు అనే దర్పణమే. కాబట్టి ఈ శరీరములోని ఏవైతే ప్రతి ఒక్క పదార్థం ఉందో దానిని చాలా ప్రకాశముగా ఉన్నది ఉన్నట్టుగా దర్శింపజేసే శక్తి మనస్సుకి పరమాత్ముడు ప్రసాదించాడు. అదే విధంగా నీవు దేహము కాదు. దేహములో ఏదైతే పొడుగు, పొట్టి, తెలుపు, నలుపు, లావు, క్షీణింపడము, వార్ధాక్యము, ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులతో కూడుకున్న దేహము నీవు కాదు అని ఆ విధముగా దేహము నుండి జీవాత్మ తత్వమును కూడా ప్రదర్శింపజేయడానికి పరమాత్ముడు మనస్సుకే సామర్థ్యం ఇచ్చాడు. మీరు అనుకుంటున్నారేమో దేహాన్ని చూసే దర్పణము వేరు, ఆత్మను చూసే దర్పణము వేరు, పరమాత్మని చూపించే దర్పణము వేరు కాదు. జీవాత్మకు ఒక జన్మలో ముక్తి పర్యంతము ఒకే దర్పణం ఇవ్వబడుతుంది, అదే మనస్సు.
పశ్వాది యోనుల యందు ఉన్నప్పుడు కూడా ఇదే మనస్సు ఉంటుంది. ఉచ్చ స్థితికి వెళ్ళినటువంటి యోగాభ్యాసికి కూడా అదే మనస్సు ఉంటుంది. కానీ సామర్థ్యం మాత్రమే మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ మనస్సు యొక్క సామర్థ్యం తెలియాలి అంటే ముందుగా మనం ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఈ మనస్సు ద్వారా మనం ఒక ప్రశాంత స్థితికి వెళ్ళి శరీరములోని ప్రతి అవయవాలను మనం ఆ దర్పణము ద్వారానే చూసుకోవాలి. ఎలా మనము ఈ స్థూల దేహానికి తంతువుల ద్వారా తయారైన వస్త్రాన్ని తొడిగిన తర్వాత అద్దం ముందు నిలబడి వస్త్రం సరిగ్గా ఉందా లేదా అనేది ఎలా మనము దర్పణము ద్వారా చూస్తున్నామో, అంతర్గతంగా మనస్సు అనే దర్పణము ద్వారా శరీరములోని ప్రతి అవయవము యొక్క సామర్థ్యము జీవుడు మనస్సు ద్వారానే తెలుసుకుంటాడు. ఆ స్థితికి రావాలి అంటే అతను ప్రత్యాహారము, ధ్యానము, ధారణ వరకు వెళ్ళవలసిందే. ఏకాంతములో కూర్చొని శారీరక క్రియలు చేసి స్థిర సుఖం ఆసనమని మృదువైనది ఒక ఆసనము వేసుకొని దీర్ఘకాలము కూర్చునేలాగా శుద్ధ ప్రకోష్ఠములో దుర్గంధరహితమైన గదిలో కూర్చొని, ఎక్కువ వెలుతురు లేని ప్రకోష్ఠములో కూర్చొని, శబ్దము ఎక్కువగా లేని ప్రకోష్ఠములో కూర్చొని ఇక ప్రాణాయామము చేసి ఆ అద్దం మీద ఉన్నటువంటి దుమ్మునంతా ప్రాణాయామం ద్వారా ఊపేసి ఇప్పుడు ఆ దర్పణము ద్వారా శరీరములోని ప్రతి క్రియను కూడా చూసుకుంటాడు. ఇది నేను కాదు, ఇది సన్నబడినా, దీనికి ఏదైనా వ్యాధి వచ్చినా ఇది ఔషధము ద్వారా చికిత్స జరుగుతుంది. కానీ ఈ అవయవము దగ్గర జరిగిన మార్పు అది నేను కాదు, అది శరీరము, అది జడ పదార్థము అని మనస్సు ద్వారా నెమ్మది నెమ్మదిగా శారీరక దుఃఖాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి చికిత్స చేస్తాడు. ప్రభావితుడు కాడు. కేవలము ఔషధ సేవన చేస్తూ ఎటువంటి ఔషధం ఇవ్వాలి, ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళాలి, ఇది తగ్గాలి అంటే ఎంత ప్రయత్నం చెయ్యాలో ఆ ప్రయత్నం మాత్రమే చేస్తాడు. కానీ ఈ పుండు నాదే, నేను పుండు అని అనుకోడు. ఈ విధంగా మనస్సు ద్వారా శరీరములోని సర్వ అవయవాలను పరీక్షించుకుంటూ అసలు ఈ శరీరములో ఉన్నటువంటి చైతన్య తత్వముకున్న కెపాసిటీని కూడా తెలుసుకుంటాడు. అది లింగమో కాదు, అది రూపమో కాదు, అది గంధమో కాదు, అది స్పర్శ కాదు. ఆ విధంగా జీవాత్మ తన స్వరూపాన్ని మనస్సు ద్వారానే తెలుసుకుంటాడు. ఈ శరీరము నేను కాదు, నేను 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 ఈ శరీరము కంటే వేరు అని అహం బృహస్పతోస్మి, నేను ఈ శరీరమున కంటే వేరుగా ఉన్నాను అని ఆ మనస్సు ద్వారానే తెలుసుకొని ఆ విజ్ఞానమయ కోశంలోకి ఎదిగి అక్కడ శారీరక సామర్థ్యాన్ని తెలుసుకొని తన సామర్థ్యాన్ని తెలుసుకొని ఇక నాకు నిర్మలమైన ఆనందం, నిర్మలమైన స్థితి ఎవరు ప్రసాదిస్తున్నారు ఇది మాత్రం నేను తెలుసుకున్నాను. ఈం వేద, ఈ శరీరాన్ని పరమాత్ముడు తయారు చేశాడు, కానీ నన్ను తయారు చెయ్యలేదు. నేను ఒక చేతన స్వరూపుడను, కానీ నేను ఈ దేహములో ఎందుకు బంధింపబడి ఉన్నా? ఎలా చిలుకకి పంజరము బంగారముతో చేపించిన, వెండితో చేయించిన, ఇనుముతో చేయించిన, చెక్కతో చేయించిన అది పంజరమే. అదే విధంగా జీవుడు దేహములో బంధింపబడ్డాడు అంటే ప్రపంచాన్ని కొనగలిగినంత ధనిక కుటుంబములో పుట్టిన అది బంధనమే. నిరుపేద కుటుంబములో పుట్టిన అది బంధనమే. అది విజ్ఞాన కోశములో తెలుసుకుంటాడు. నేను ఈ దేహములో ఎందుకు బంధింపబడ్డాను, నన్ను ఎవరు బంధింపజేశారు, ఎందులకు బంధింపజేశారు,
ఈ దేహము నుండి నేను విముక్తుణ్ణి కావాలి అంటే ఏమిటి ఉపాయం అని అప్పుడు యుజస్సమాధౌ లోకి వెళ్తాడు. యోగము అంటే సమాధి. సం అనగా ఇక ఈ మనస్సు ద్వారా అప్పటి వరకు ఏదైతే శబ్ద స్పర్శ రూపరస జ్ఞానాన్ని అనుభవించాలనుకున్నాడో, నేను చాలా రూపవంతంగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, ధనవంతుణ్ణి, గుణవంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి, యశోవంతుణ్ణి, వీటన్నింటికి కూడా అతీతముగా విశేష జ్ఞానము తెలుసుకొని ఇవి ఏవి నేను కాదు, నేను ఇక్కడ బంధింపబడి ఉన్నాను, నేను ఈ దేహం అనే పంజరములో బంధింపబడి ఉన్నాను, నేను ముక్తుణ్ణి కావాలి అంటే ఎవరా అని ఈ విజ్ఞాన కోశము నుండి ఆనందమయ కోశం వైపు చూస్తాడు. ఇక దాన్నే మనం సమాధి అంటాం. ఏ యోగ శబ్దము యుజస్సమాధౌ, ఇక సమాధిలో కూర్చుంటాడు. కూర్చొని ఆ పరమాత్మునితో తనని పోల్చుకుంటాడు మనస్సు ద్వారా. అయ్యా, నీవు చేతన స్వరూపుడవే, నేను చేతన స్వరూపుడనే. నీవు జ్ఞానవంతుడవే, నేను జ్ఞానవంతుణ్ణే. నీవు నిత్య పదార్థమే, నేను కూడా నిత్య పదార్థమే. నీవు ఈ శరీరమునందు ఉన్నావు, కానీ నేను ఈ శరీరమునందే ఉన్నాను. కానీ ఈ శరీరములో జరుగుతున్న మార్పులకు నువ్వు జంకు చెందడము లేదు. ఈ శరీరము ద్వారా నువ్వు సుఖము కాని, దుఃఖము కాని, ద్వేషము కాని, ప్రయత్నము కాని ఏది చెయ్యకుండా తటస్థంగా ఎలా కూర్చొని ఉన్నావు అని ఈ జీవుడు మనస్సు ద్వారా పరమాత్ముని దగ్గర ప్రశ్నించుకుంటాడు. అప్పుడు పరమాత్ముడు ఆ మనస్సు ద్వారా జీవునకు జ్ఞానోదయము కలిగిస్తాడు. నీలో విషయాసక్తి ఉంది, మిథ్యా జ్ఞానం ఉంది, అవిద్య ఉంది. నీవు కేవలము అవిద్య వలననే ఈ శరీరము ద్వారా సుఖ దుఃఖములను అనుభవిస్తున్నావు. నీవు ఎప్పుడైతే అవిద్యను దూరం చేసుకుంటావో అప్పుడు నీ స్వరూపము కూడా నా స్వరూపము లాంటిదే. సమానే వృక్షం పరిషస్వజాతే. ఓ జీవాత్మ, ఈ సృష్టి అనే వృక్షము ఇరువురికి సమానంగానే ఉంది. మనం ఇరువురం ఒకే కొమ్మ మీద కూర్చొని ఉన్నాము, కానీ ఆ చెట్టు కాసిన ఫలాలను నేను కేవలము వీక్షిస్తాను, నీవేమో తింటావు. కొన్ని కేవలము అశ్నుతే భుజిస్తావా అంటే కాదు, అన్నింటిని నీకు సొంతము కావాలని ప్రయత్నం చేస్తావు. నీకు మాత్రమే దక్కాలి, వాటిని నీవు మాత్రమే అనుభవించాలి. ఈ అవిద్య వలన నీవు దుఃఖింపబడుతున్నావు. నేను ఈ ప్రకృతి అనే వృక్షం మీద కూర్చొని దీన్ని ఎలా రచించాలి, ఎంత అందంగా రచించాలి, ఎంత రమణీయముగా రచించాలి అని రచించి త్యాగం చేసేసిన. ఎవరి కోసం? ఎవరు ఈ ప్రకృతి ఫలాలను తినాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఈ వృక్షాన్ని తయారు చేసి కనిపించడానికి సూర్య చంద్రాదులను, విహరించడానికి వాయువుని, ఘ్రాణము చెయ్యడానికి గంధాన్ని, సురభిని, అసురభిని, నేత్రములను సర్వమును నేను తయారు చేసి ఈ జీవులకు వదిలిపెట్టాను. పాపం జీవుడేమో తనకి సొంతము కావాలని ఏరుకుంటూ తినడం తక్కువైపోతుంది. ఆ చెట్టు నుండి పడుతున్న ప్రతి ఫలాన్ని ప్రోగు చేసుకుంటూ ఆ రూల్ ని మర్చిపోతాడు. ఈ చెట్టుకు కాచిన ఫలాలు సూర్యాస్తం అయిపోతే ఇది మరొకరికి స్వామి అవుతుంది.
సూర్యోదయములోపే నీవు తినాలి, సూర్యోదయము తర్వాత ఇవి నీకు దక్కవు అనే కమిట్మెంట్స్ ని మర్చిపోయి ప్రోగు చేసుకుంటూనే ఉంటాడు. కనీసం జ్ఞాని అయితే, వివేకుడైతే ఏదైతే ఆ వృక్షం మీద రాయబడి ఉందో నీకు తినడానికి మాత్రమే అధికారం ఉంది, ప్రోగు చేసుకునే అధికారము నీకు లేదు. నువ్వు తినాలి అనుకున్న సూర్యోదయం లోపే తిను అని ఆ బోర్డు మీద రాయబడిన నియమావళి చదివి ఉంటే బాగుండేది. దాన్ని చదవకుండా ప్రోగు చేసుకుంటూ సూర్యాస్తం అయిపోయింది. ఇక ఇతని ఆధీనములో ఉండదు. అలా ఆధీనంలో లేకపోయేసరికి దుఃఖింపబడుతున్నాడు. నిజముగా ఎలా ఇసుకలో నీటిని వెతకడం ఎంత వ్యర్థమో, అనగా ఇసుక నుండి నూనెను తీయడము ఎంత వ్యర్థ ప్రయత్నమో, అదే విధముగా ఈ ప్రపంచాన్ని కొనుగోలు చేసి నేను దీనికి స్వామినవుతాను అని భ్రమలో ఉండడము కూడా వ్యర్థ ప్రయత్నమే అంటాడు. అక్కడ ఆ విజ్ఞానమయ కోశము నుండి ఆనందమయ కోశంలోకి వెళ్ళే సమాధి స్థితిలో ఆత్మ పరమాత్మ దర్పణము ద్వారా, మనస్సు అనే దర్పణము ద్వారా ఈ ముచ్చట్లే ఇరువురు పెట్టుకుంటారు. నీవు ఈ ప్రపంచాన్ని కొంతవరకు ఉపభోగించుకోగలుగుతావు, వాడుకోగలుగుతావు, కానీ సొంతం మాత్రం చేసుకోలేవు. అది కేవలము సూర్యాస్తము వరకు నీకు ఆ అవకాశం ఉంటుంది అన్నప్పుడు, ఎప్పుడైతే జీవుడు ఈ సత్యాన్ని స్వీకరిస్తాడో, ఈ సత్యమైన శాశ్వతమైన జ్ఞానాన్ని నైమిత్తిక కాకుండా సహజముగా స్వీకరించుకుంటూ వెళ్తాడు, అప్పుడిక మనస్సు అనే దర్పణాన్ని కూడా పక్కన పెట్టేసి ఇక ఆత్మ పరమాత్మని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. పరమాత్ముడు ఆనంద రసాన్ని ప్రసాదిస్తూ ఉంటే జీవుడు ఆ ఆనంద రసం అనే జలాశయములో తనని తాను తడుపుకుంటూ తడిచి ముద్దై సుఖానుభూతిని పొందుతాడు. అది ఏ పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగం. యోగ చిత్త వృత్తి నిరోధ. ఎప్పుడైతే చిత్తము యొక్క వ్యాపారము భాష్యంగా ఆపివేస్తామో, ఆంతరికంగా యోగము ప్రారంభమైనప్పుడు, ఏ మానవుడైతే శారీరక క్రియలు చెయ్యడో, శరీరాన్ని దృఢత్వంగా పెట్టుకోడో, అప్పటి వరకు అతని దేహం రోగానికి నిలయమవుతుంది, రోగం వైపు వెళ్తాడు. ప్రాణాయామము చెయ్యకపోతే మనస్సు రోగమయముగా అవుతుంది అని లౌక్యమైనటువంటి ఉదాహరణ ద్వారా వ్యాయామము చేసిన శరీరానికి, వ్యాయామము చెయ్యని శరీరానికి పోల్చుకుంటూ ఈ దేహములో అసలు నువ్వెందుకు బంధింపబడ్డావో అనే విషయాలను కూడా యోగము ద్వారా అవగతము చేసుకుని ఇక రోగముక్తుడై నితాంతమైన ఆనంద స్థితికి చేరుకుంటాడు యోగము ద్వారానే. అందుకనే ప్రపంచాన్ని జయించాలనే కోరిక కంటే తనని తాను జయించుకోవాలనే కోరిక తీవ్రంగా ఉన్నవాడే విజయుడవుతాడు. ఈ ప్రపంచాన్ని ఓడించడం, ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడం జీవుని పని కావచ్చు, కానీ ఈ శరీరం మీద ఆధిపత్యము ఏ జీవుడైతే కోల్పోతాడో, మనస్సు పైన ఎవరిదైతే ఆధిపత్యం కోల్పోతుందో ఆ జీవుడు మాత్రం ఎప్పుడు సుఖాన్ని అనుభవించలేడు, కేవలము రోగాలను తప్ప. అందుకనే మన ఋషులు ఈ మంత్రాన్ని, సామవేద మంత్రాన్ని యోగాభ్యాసంలో సాక్షిభూతము చేసుకుని, ఓహో ఈ దేహము ద్వారా సుఖము పొందాలన్నా దుఃఖము పొందాలన్నా నా చేతిలో ఉంది, పరమాత్ముడు కాదు, పరమాత్ముడు ఈ వస్త్రాన్ని నిర్మాణం మాత్రమే చేస్తాడు, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి
ఇదంతా నా పని అని తనని తాను తెలుసుకొని ఈ సమర్థవంతమైన శరీరము ద్వారా ఈ మానవ దేహాన్ని ప్రతి నిమిషం ప్రతి క్షణం జ్ఞానం వైపు ఉపయోగించుకుంటాడు, జ్ఞానవంతమైన పనులు చేస్తాడు, సార్థకమైన పనులు చేస్తాడు. ఈ దేహం యొక్క అస్తిత్వాన్ని తెలుసుకుంటాడు, ఈ దేహం యొక్క సామర్థ్యాన్ని తెలుసుకుంటాడు, ఈ దేహాన్ని తన స్వాధీనములోకి తెచ్చుకుంటాడు. అది కేవలం యోగాభ్యాసం వలననే జరుగుతుంది. అందుకనే ప్రపంచానికి ఆదర్శ గురువుగా ఆదర్శ మానవ సమాజ నిర్మాణము చేయగలగడములో భారత మునులకే సాధ్యమైంది. కారణము భారతీయ ఋషులు, భారతీయ వేద వాంగ్మయము మానవుణ్ణి దివ్య మానవ నిర్మాణము చెయ్యగలిగే మెటీరియల్ ని మనకు ప్రసాదిస్తుంది. అందుకనే ఎప్పటి వరకైతే మానవుడు యోగాభ్యాసములో నిమగ్నుడయ్యాడో అప్పటి వరకు అతనిలో సంతృప్తి ఉండింది, ధర్మం ఉండింది, నీతి ఉండింది. ఇన్ని వైద్యశాలలు లేవు, ఇన్ని మందుల షాపులు లేవు, ఇన్ని గొడవలు లేవు, ఇన్ని కచహరీలు లేవు, ఇంతమంది లాయర్లు లేరు. ఒక రమణీయమైన జీవితాన్ని గడిపాడు మానవుడు యోగాభ్యాసము ద్వారా. ఎప్పుడైతే యోగాభ్యాసము తగ్గిందో వివిధ వ్యాపార దృష్టికోణాలు పెరిగిపోయి పరస్పరం ఒకరినొకరం మోసం చేసుకోవడము తప్ప కరుణ దయ లేదు. మరి అలాంటి ఉच्चతమ స్థితికి మనం వెళ్ళాలి అంటే మనమందరము యోగులం అవ్వాలి. యోగము అనేది ఒక జీవన పద్ధతిని నేర్పిస్తుంది, ప్రతి సమస్యకి సమాధానం ఇస్తుంది, ఈ దేహములో బంధింపబడి ఉండడానికి కారణాన్ని కూడా తెలియజేస్తుంది. కారణము లేకుండా కార్యము జరగదు గనక ఏ దృష్టికోణము నుండి చూసినా అది యోగాభ్యాసం ద్వారానే సంభవము. కార్యములు వేగంగా జరగాలన్నా, ఏ ప్రాణికి హాని కలగకుండా ఉండాలన్నా, మానసికంగా ప్రశాంతంగా ఉండాలన్నా, రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఇలా అనంతమైనటువంటి సమస్యలకి సమాధానము యోగాభ్యాసమే. అది చెయ్యలేని మానవుడు పశువుతో సమానమే. నిజముగా పశువు కంటే కూడా హీనుడే. ఏ మానవుడైతే యోగాభ్యాసము చెయ్యడో అతను పశువుతో కూడా పోల్చడానికి వీలు లేదు. ఎందుకంటే మనం ప్రతినిత్యము ఆసనాలలో మయూరాసనం అంటాం, కుక్కుటాసనం అంటాం, సర్పాసనం అంటాం. ఇలా మనం పశువులతో కూడుకున్న ప్రతి మూమెంట్ ని శరీరం ద్వారా చూపిస్తాం. అంటే ప్రతి పశువు కూడా తన శారీరక క్రియలు చేస్తూ ఉంది. కాబట్టి మానవ జన్మ ఎత్తిన తర్వాత మన జన్మని మనం సార్థకం చేసుకోవాలి అంటే యోగాభ్యాసం చెయ్యాలి. ఈ శరీరానికి కర్త పరమాత్ముడైతే హర్త మాత్రం మనమే. కాబట్టి దీనిని హరింపజేసుకోకుండా ధరింపజేసుకుని పుణ్యలోకానికి వెళ్ళడానికి మనమందరము కూడా మిథ్యా జ్ఞానాన్ని తొలగించుకొని ఆధ్యాత్మిక దుఃఖముల నుండి బయటపడి, ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక దుఃఖాలు నియంత్రణలోకి వస్తాయో అప్పుడు మనం ఏవైతే ఆది దైవిక దుఃఖాలు ఉన్నాయో మనం చెట్లని కాపాడుకుంటాం, యజ్ఞం చేస్తాము, వాతావరణాన్ని ప్రశాంతంగా పెట్టుకుంటాము, ప్రదూషణ చెయ్యకుండా ఉంటాము. అప్పుడు ఆది దైవిక దుఃఖం కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇక ఎప్పుడైతే మనం వాహనాలని ఎక్కువగా కొనుగోలు చెయ్యము, తీవ్ర గతిగా ఉపయోగించము, అప్పుడు దుర్ఘటనలు కూడా తగ్గిపోతవి. కాబట్టి యోగాభ్యాసము ద్వారా ముందు ఆధ్యాత్మిక దుఃఖాన్ని మనం జయించగలిగితే దాని వెనుక ఆది దైవిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖము కూడా నియంత్రణలోకి వస్తుంది.
ఈ మంత్రాన్ని మనమందరము కూడా సాక్షిభూతం చేసుకుందాం. ఈ శరీర నిర్మాణము పరమాత్ముడు చేసినప్పటికీ కూడా ఈ వస్త్రాన్ని ఉపయోగించుకునే తీరు, దీని వల్ల పొందే సుఖ దుఃఖాలకు మనమే కర్తలము. కాబట్టి అందరము కూడా యోగ దివస్ రోజు యోగులమవుదాము. ఈ శరీరమునందు ఆనందముగా, సుఖముగా, సంతృప్తిగా, సార్థకముగా, ప్రకాశముగా, జ్యోతిర్మయ రూపముతో జీవించే ప్రయత్నం చేద్దామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శం. ధన్యవాదాలు జ్యోతిష్ఠి గారు, చాలా చాలా చక్కగా వివరించిండ్రు. అయితే యోగా దివస్ సందర్భంగా ఆరోగ్యం గురించి, అసలు నిజమైన యోగా అంటే ఏంటి అనే విషయం గురించి, దాన్ని మళ్ళీ కర్మ సిద్ధాంతానికి అన్వయించి చాలా చక్కగా చెప్పిండ్రు. చాలా ధన్యవాదాలు. ఒక వాక్యం చెప్పారు, చాలా నచ్చింది నాకు. ప్రపంచాన్ని జయించడం కాదు, తనను తను జయించడం అసలైన విజయం అని చెప్పారు. చాలా నచ్చింది నాకు అది. చాలా ధన్యవాదాలు మీరు మరొకసారి. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు మాతాజీ, చాలా బాగుంది. జ్యోతిశ్రీ ధన్యవాదాలండి. ధన్యవాదాలు మాతాజీ. ఒక సందేహము, ధన్యవాదాలమ్మా. ఎలా అంటే కొందరు ఏమంటారు, ఆ దేవుడు తీసుకుపోయినప్పుడే పోతాము, ఎప్పుడు రాసున్నదో అని అంటారు. అది ఇప్పుడు మీ మీ ప్రవచనం చూస్తే అది కాదు అసలు. అది కాదని స్వీకరించేశారా? ఇంకా సందేహంలో ఉన్నారు? సరే, వీడియో ఆన్ చేసుకోండి విజయలక్ష్మి గారు. మీ ప్రవచనం విన్న తర్వాత ఇదే నిజం అనిపిస్తుంది. ఇప్పుడు కర్మఫలాలు ఒకరి ముఖం చూస్తేనో, ఒకరి ఇంటికి వెళ్తేనో, ఒకరికి అశుభము జరిగితే మనకు జరగవు. మనం తీసుకునే దాన్ని బట్టి, మనం ఆచరించిన దాన్ని బట్టి, మనం ఈ దేహాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టే కర్మఫలాలు లభిస్తవి. కనుక మనలో ఉన్న మిథ్యా జ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఊరికే పూజలు, తీర్థయాత్రలు కాదు, నిజమైన ఈ తీర్థయాత్ర చెయ్యండి. హృదయం అనే తీర్థంలోకి వెళ్ళి యాత్ర చేసి, హృదయము నుండి మస్తిష్క భాగం వరకు తరింపబడి దుఃఖాలను జయించుకొని ఆనందదాయకమైన జీవితాన్ని మనం అనుభవించాలి. అదే నిజంగా తీర్థయాత్ర. చాలా చాలా ధన్యవాదాలు, ఇంత చక్కగా చెప్పారు. అసలు ఇప్పటి వరకు మేము అదే అనుకుంటున్నాం, నిజంగానే ఆ పరమాత్ముడు రాసి పెట్టి ఉంటది, అదే సమయానికి పోతారు కావచ్చు అని అనుకున్నాం. కానీ అట్లా కాదు. ఇప్పుడు ఒక తాగుబోతు ఉంటాడు, తాగి 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 తన శరీరాన్ని క్షీణించుకొని అసలు ఎప్పటి వరకు ఉంటుందో, ఎప్పుడు హతమైపోతాడో తెలియదు. మన కర్మలను బట్టే ఉంటది. మీరు చెప్పిన దాన్ని జ్యోతి గారు నమస్తే. ఈ శరీరానికి రోగి వచ్చినప్పుడు, తన కోల్పోయినప్పుడు, చాలా మానసికంగా ఉన్నప్పుడు ఈ విధంగా మీరు చెప్పిన చాలా ధైర్యంగా వస్తుంది. చాలా మందికి ఇది నాకు చాలా నచ్చింది, మంచిగా చెప్పారని. ఇప్పుడన్నా అందరు మాట్లాడేటప్పుడు వీడియో ఆన్ చేసుకోవచ్చు కదా. ఇది శరీరానికి రోగం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా బాధపడుతుంటారు, ఇది ఎందుకు వచ్చింది అని చాలా మంది బాధపడుతుంటారు. అలాంటిది ఈ రోగి వచ్చినప్పుడు ఈ ధైర్యం మీరు చెప్పిన విషయాలు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. చాలా నచ్చింది మీరు చెప్పింది. నమస్తే. నమస్తే అక్కయ్య. రోజు ఎప్పుడు క్లాస్ అటెండ్ చేయను సాయంత్రము, కానీ ఈరోజు క్లాస్ అటెండ్ చేయడం నిజంగా నా అదృష్టము. చాలా బాగా చెప్పారు. డెఫినెట్ గా యోగా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అక్కయ్య. నమస్తే. నమస్తే నమస్తే, ధన్యవాద్. రోజు 8 గంటలకు ఉంటుందమ్మా ఇదే సమయానికి సత్సంగము. అందుకని వీలైన వాళ్ళు తప్పకుండా ఏదైనా ఒక విషయం పైన పండితులు ప్రవర్తిస్తారు. ఖచ్చితంగా వీలైన వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. రోజు ఇదే లింక్ పైన ఉంటుంది 8 గంటలకి రాత్రి. జ్యోతిశ్రీ గారు, మనం శాంతి పాఠం చదుదాం ఒకసారి. చేసే ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి
వనస్పతయ శాంతిర్విస్తే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతి శాంతిరేవ శాంతి శ్యామా శాంతిరేతి. నమస్తే, శుభరాత్రి. తన్మే మన శుభ సంకల్పమస్తు. లెఫ్ట్ అయిపోదామా? ఎవరైనా మాట్లాడతారా ఇంకా?